డిగ్రేడ్ చేయటం వల్ల అసలు హిజ్రా అంటే ఎవరు అని ఇవాళ మీరు అడుగుతున్నారు కదా. ఒకప్పుడు హిజ్రా అంటే ఖ్వాజా షరీ అనేవాళ్ళు ఆ కాలంలో, నిజాం సర్కార్. ఎందుకంటే అప్పుడు మనని పాలించినటువంటి పాలకులు వచ్చి ఇస్లామీ పాలన జరిగినప్పుడు ఖ్వాజా షరీ అని పిలిచేవాళ్ళు వాళ్ళని, తర్వాత భాయిజీలు అని పిలిచేవాళ్ళు, తర్వాత హిజ్రా అని పిలిచేవాళ్ళు. ఇంత చరిత్ర ఉంది. మంచి మంచి మహారాజుల దగ్గర పనిచేసిన చరిత్ర ఉంది. ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నాడు అంటే యుద్ధానికి వెళ్ళే రాజుకి ఎన్నో రకాల పూజలు చేసి, ఎన్నో రకాల డిష్లు తీసి, ఎన్నో రకాల హోమాలు చేసి పంపించేవాళ్ళు. ఎందుకంటే వెరీ స్పిరిచువల్. హిజ్రాలు అనేవాళ్ళు వెరీ స్పిరిచువల్. ఇప్పుడు స్పిరిచువాలిటీ అనేది కంప్లీట్ గా జనాలలో తగ్గిపోయింది. ఒకప్పుడు స్పిరిచువాలిటీకి ఇప్పుడు స్పిరిచువాలిటీకి చాలా తేడా ఉంది. కాబట్టి ఆ తేడా వల్లేనేమో కమ్యూనిటీని మర్చిపోయారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనాలందరికీ ఒకప్పుడు దైవభక్తి ఉండేది, తర్వాత డబ్బు మీద పిచ్చి వ్యామోహం పుట్టింది. ఇప్పుడు ప్రతి మనిషికి అటెన్షన్, నేను సోషల్ మీడియాలో పెద్ద ఇది వైరల్ అవ్వాలి, ఇది ఒక వ్యసనం అయిపోయింది. దీనివల్ల ఏమైపోతుంది అంటే మంచి మంచి మగపిల్లలు చీరలు కట్టుకుంటున్నారు లైక్స్ కోసం, అవునా? కొంతమంది మంచి మంచి మగపిల్లలు చీరలు కట్టుకొని సిగ్నల్ దగ్గర ఎందుకు నిల్చుంటారు అంటే కూటి కోసం కోటి విద్యలు అంటాం. దాంట్లో ఒక విద్య చీర కట్టుకోవడం అయిపోయింది. చీర కట్టుకుంటే ఎట్లా నడుకోవచ్చు. మీరు అంటుర్రు సిగ్నల్ దగ్గర ఇంతమంది కనిపిస్తున్నారు అక్క అని. ఒకప్పుడు అసలు రియల్ గా ట్రాన్స్ విమెన్స్ 2011 నా కెరీర్ స్టార్ట్ అయింది. 2018 వరకు అసలు హిజ్రాలు ఎవరు సిగ్నల్స్ అడిగేవాళ్ళు కాదు, బైరూపులు అడిగేవాళ్ళు. బైరూపులు అంటే వాళ్ళు జంగాలోళ్ళు, వాళ్ళు ఓన్లీ చీరలు కట్టుకొని సిగ్నల్ అడుక్కోవడం ఈ పనులే చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అడగట్ల సిగ్నల్స్, వీళ్ళే అడుగుతున్నారు. ఇంకొకటి బాగా గమనించవలసింది ఏంటి అంటే, నువ్వు తెలంగాణ స్టేట్ లో మైగ్రెంట్స్ మన బీహార్లో, యూపీలో, ఒడిశాలో, కోల్కతాలో అక్కడంతా క్రిమినల్ రికార్డు ఉన్న మగపిల్లలందరూ వచ్చి ఇక్కడ చీరలు కట్టుకొని భిక్షాటన చేయటము, లేకపోతే రోడ్డు మీద రాత్రి వెళ్ళేటువంటి కొట్టి డబ్బులు గుంజుకోవటము, ఇలాంటి క్రిమినల్ పనులు చేయడం స్టార్ట్ చేశారనమాట. అందుకనే మీకు హిజ్రాలు ఎక్కువ కనిపిస్తారు. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక బేసిక్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ వస్తే డబ్బులు వస్తాయని నాకు తెలీదు, లేకపోతే 1 మిలియన్ వ్యూస్ అవుతాయి ఫేమస్ అవుతామని నాకు తెలీదు. ఇవన్నీ మాకు తెలియకుండానే మేము ఇన్స్టాగ్రామ్ లేనప్పుడే సొసైటీ యాక్సెప్ట్ చేసింది మమ్మల్ని, ట్రాన్స్ విమెన్స్ ని. ఇప్పుడు ఏమైపోయింది అంటే లైక్ల కోసము, లేకపోతే ఏమంటారు యాడ్స్ కోసము, దీనికోసము, కొలాబరేషన్స్ కోసము మగపిల్లలందరూ చీరలు కట్టుకోవడము, వింత వింత వీడియోలు చేయడము, మళ్ళీ ఆ వీడియోలు చేసి బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా మంది గుర్తుపట్టాలి, మేము ఫేమస్ అయిపోవాలి. ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో ఏది అవసరమో అదే వచ్చేది, ఇప్పుడు ఏది అనవసరమో అది ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. అంటే ఆల్గోరిథం అనేది యూట్యూబ్ ఛానల్స్ కి, ఈ ఇన్స్టాగ్రామ్స్ కి, ఫేస్బుక్స్ కి లేకుండా పోయింది. అండ్ ఇంకొకటి ఏంది అంటే ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత షేర్లు వస్తున్నాయి. నాకు అది వింత అనిపించింది. ఎంత బూతులు మాట్లాడితే అంత ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు. ఇవన్నీ చేయటం వల్ల మన కమ్యూనిటీకి మనం చెడ్డ పేరే తెచ్చుకుంటున్నాము, మనకి ఎథిక్స్ లేకుండా పోతున్నాం కదా అని మనం చెప్పినాం అనుకో, నేను ఫేమస్ అయినాను కుళ్ళు. నేను ఒకటే అంటున్నా, ఇన్స్టాగ్రామ్ లో 400K ఫాలోవర్స్ ఉంటే నువ్వు ఫేమస్ అయినట్టు కాదు. నువ్వు పబ్లిక్ కి ఏం సర్వీస్ చేసినావు, నువ్వు సొసైటీకి ఏం మంచి చేసినావు అనేది ఇంపార్టెంట్. నువ్వేదో చిన్న చిన్న బట్టలు వేసుకొని 4 వీడియోలు చేసేసి అన్నంత మాత్రాన నువ్వు ఫేమస్ అయిపోయినా అనుకుంటే 1947 సినిమా ఒక ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయ్యి, ఆ ఇండస్ట్రీ ఒక తెలుగు తెర అయ్యి, ఆ తెలుగు తెరలో పనిచేసినటువంటి వాళ్ళనే సెలబ్రిటీస్ అనేవాళ్ళము, వాళ్ళే సినిమా ఇండస్ట్రీని నడిపేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు అంతా టక్కర్మార్ అయిపోయింది. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఆయన సెలబ్రిటీయే, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటే ఆయన సెలబ్రిటీయే, ఏదున్నా సెలబ్రిటీయే, 10 మంది గుర్తు. కానీ ఒకటిలే, ఎవ్రీ పర్సన్ ఈజ్ అ సెలబ్రిటీ ఇండివిజువల్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. నాకు నేను తోపు కాదని నేను అన్నా, కానీ ఆ తోపుకి కొన్ని ఎథిక్స్, కొన్ని ఫిలాసఫీస్ ఇవన్నీ ఉండాలి. ట్రాన్స్ కమ్యూనిటీ కూడా నువ్వు అంటున్నావు కదా పుట్టగొడుగుల్లాగా పెరిగిరు, వాళ్ళంతా సగానికి సగం మగవాళ్ళు, ఓన్లీ డబ్బు కోసమే, ఓన్లీ డబ్బు, చీర కట్టుకుంటే డబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళే. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది కదా హిజ్రా కమ్యూనిటీ. అది నాకు చాలాసార్లు బాధ అనిపిస్తుంది. దీన్ని మనం మళ్ళీ ఆపలేమంటే, ఆపడం అంటే ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. కొట్లాడింది మేమే. సుప్రీంకోర్టు తీర్పే ఊరికే రాలేదు. 2014లో నల్సా జడ్జిమెంట్, దానికోసం ఎంతో మంది కష్టపడితేనే వచ్చింది. కానీ ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు మేము మా లైఫ్స్ ఇట్లుంటాయి అనుకున్నాం. కానీ ఆ జడ్జిమెంట్ ని తప్పుగా వాడుకుంటుంది సొసైటీ.
ఇద్దరు పిల్లల తండ్రి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇగో నాకు సర్టిఫికేట్ ఉంది అంటే సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చిర్రు, అసలు సర్టిఫికేట్ ఎట్లా తీసుకున్నావు నువ్వు ఇద్దరు పిల్లల తండ్రివి ట్రాన్స్జెండర్ గానీ నాకు క్వశ్చన్. అంతే కదా, ఇద్దరు పిల్లల తండ్రి నువ్వు తీసుకున్నావు అంటే రేపు మాకు రిజర్వేషన్ ఇస్తే మంచి మగపిల్లోడు కూడా తీసుకొని ఉద్యోగానికి అప్లై చేస్తాడు. అదేంటంటే నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉండడం వేరు, ఫిజికల్ గా చేంజ్ అవ్వడం వేరు, అండ్ బయాలజికల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ వేరు. కేవలం ఇప్పుడు మాకు 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు అనుకోండి, మంచి మంచి మగపిల్లలు ట్రాన్స్జెండర్స్ లోకి వచ్చేస్తారు, ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీ కోసం. ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో మెయిన్ టీవీ ఛానల్స్ లో అవకాశాల కోసం మంచి మంచి మేము మగోళ్ళము మా ఇండ్లలో పెళ్లికి ఒప్పిస్తాము, నాకు దేవుడు వస్తాడని చెప్పిన వాళ్ళు కొజ్జోలు అయిపోయారు, నేను మగోడిని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన వాళ్ళు హిజ్రాలు అయిపోయారు, ట్రాన్స్ విమెన్స్ అయిపోయారు, అన్ని అయిపోయారు. ఎందుకు అయిపోతున్నారు వాళ్ళందరూ అనేది ఒక క్వశ్చన్ ఎప్పుడన్నా ఆలోచించిండ్రా ఎవరన్నా? ఎప్పటి క్వశ్చన్ వస్తుంది. అవును, ఇది దేవుడు, ఇక్కడేమో దేవుని వాడుకుంటున్నారు, రియల్ హిజ్రాస్ ని వాడుకుంటున్నారు. ఇప్పుడు మేము చీర కట్టుకుంటే డబ్బులు వస్తాయి అని చీర కట్టుకోలా, మగపిల్లలతో పడుకోవచ్చు అని చీర కట్టుకోలా, చీర కట్టుకుంటే ఆడపిల్లలాగా కనిపిస్తామన్నందుకే చీర కట్టుకున్నాం. అలంకరణ కోసము, మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే మేము చీరలు కట్టినాం. మాకు సర్జరీ ఎక్కడ చేస్తారో తెలియదు, ఎంతకు చేస్తారో తెలీదు, అసలు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి. ఇప్పుడు అట్లేం లేదు కదా, సోషల్ మీడియాలో ఎవరికొకరికి నేను మీ దగ్గరకు వస్తానంటే ఆ రాని పిలిచేసుకుంటారు, వాడికి చీర కట్టిస్తారు, వాడికి సర్జరీ చేపిస్తారు, ఇన్ని చేపిస్తారు. నేనైతే మొన్న షాక్ అయినా, ఒక ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంట వాళ్ళు. మరి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పాటలు ఎవరో సినిమా హీరోలు చేసిన పాటలను వీళ్ళు రీమేక్ చేస్తేనే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని నాకు తెలియదు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనం మాట్లాడే మాట 10 మందికి నచ్చాలి, వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్, అది కూడా మంచి మాట, వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. మన మాట మళ్ళీ ఒకడు ఉరేసుకునేటోడు ఆపిండు అంటే అది మనం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది, అవునా? వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఓకే, వీళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు నేను ఇది నేను అది అంటారు. మొన్న నేను పోతే కోకాపేటలో రోడ్డు మీద మంచిగా మేకప్ వేసుకొని నించొని ఉన్నారు. ఏంద్రా మీరు మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కదా అంటే సర్జరీకి డబ్బులు లేవు. సర్జరీకి డబ్బులు కావాలి అంటే కష్టపడాలి. ఉద్యోగం చేస్తున్నా అని చెప్పినావు కదా నువ్వు, ఏదో కార్పొరేట్ కంపెనీలు అంటే తీసేశారు. ఎందుకు తీసేశారు? నీకు టాలెంట్ లేక తీసేశారా, చీర కట్టుకున్నావని తీసేశారా, నేను ఆడపిల్లలాగా బిహేవ్ చేశానని తీసేశారు. అలా తీసేరే కార్పొరేట్ కంపెనీస్ లో నీకు ఇంకా ఈ పొద్దంతా పనిచేసే కంటే ఒక గంట సేపు రోడ్డు మీద నించుంటే పైసలు వస్తాయని ఒక ఉద్దేశంతో మీరే వచ్చేసుకుంటున్నారు. అదేంటంటే కార్పొరేట్ కంపెనీస్ ని బ్లేమ్ చేస్తారు వీళ్ళు, ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని బ్లేమ్ చేస్తారు. నేను షాక్ అయిన వాళ్ళని చూసి, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్, వాళ్ళు ఇద్దరు కాదు 5-6 మంది ఉన్నారు అట్లా ఫేమస్ అయిన వాళ్ళు. వీళ్ళేంది రోడ్ల మీద నిలబడుతురు అని నేనేమనుకున్నా, మంచిగా జాబ్ చేసుకుంటున్నా, ఎంత గ్రేట్ గా బతుకుతురు అనుకున్నా. కానీ ఈ ఫేమ్ వీళ్ళని ఏం చేసింది, మేము తొందరగా ఆడపిల్లలు అయిపోవాలి, మాకు తొందరగా డబ్బులు సంపాదించాలని చెప్పి రోడ్ ఎక్కించింది. ఈ ఫేమ్ కోసమే కదా మీరు రోడ్ ఎక్కిర్రు. ఈ ఫేమ్ ఎందుకు పనికొచ్చింది, మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద, అది అర్థం కాదు జనాలకి. నేను మళ్ళీ చెప్తున్నా నాన్న, ఫేక్ హిజ్రాస్ ఎక్కువైపోయారు. ఫేక్ మగవాళ్ళు ఈ పైసల కోసమే, అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. అంటే ఇప్పుడు ఫీలింగ్స్ అనేది అమ్మాయిలాగా ఉన్నప్పుడు అలాగనే ఉండొచ్చు కదా, సర్జరీ అనే థాట్ ఎందుకు వస్తుంది? అంటే సెక్స్ కి ప్రయారిటీ అనేది కాదు, సర్జరీ అనేది థాట్ ఎందుకు వస్తుంది అంటే, సర్జరీ చేసుకోకపోతే ఫస్ట్ తల్లిదండ్రులు కాలు చేతులు కట్టేసి పెళ్లి చేస్తారు. చాలా మంది అట్లా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే, మనం ఆ భార్యలని నేను చాలా గౌరవిస్తా. నా మొగుడికి చేత కాకపోయినా 10 మంది కోసం నేను నా మెడలో కట్టిన తాళి కోసం జీవితాంతం తనతోటే ఉండాలి అనుకుంటున్న ఆడవాళ్ళని మనం చాలా గౌరవించాలి. అలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నారు, ఒక ఎక్స్టెండ్ వరకే ఉన్నారు, అవునా? వాళ్ళు ఏమనుకుంటారు అంటే, రేపు పెళ్లి చేసుకున్నాం పర్వాలేదు, మా ఆయనకేం నా మీద సెక్షువల్ ఫీలింగ్స్ లేకపోయినా, ఆయన వాళ్ళ బెడ్ మీద పర్ఫార్మెన్స్ కాకపోయినా, సొసైటీలో బతకాలి, ఎట్లో గట్లో ఒక బాబును ఒక పాపను ఒక అన్నం కదా, వాళ్ళ కోసం అన్న బతకాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.